ఏం నచ్చినాయి నీకు సినిమాలో? సాంగ్ ఏ సాంగ్ నచ్చింది బాగా? ఫస్ట్ సాంగ్ పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఏమనిపించింది నీకు? ఫుల్ ఎంజాయ్. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ బాగున్నాయా? నీకు సినిమాలో బాగా నచ్చిన పాయింట్ ఏంటి? ఫస్ట్ ఫైటింగ్ తర్వాత సాంగ్. ఇంకేం ఇష్టం సినిమాలో? ఇంకా చూడలేదు సగమే. అవునా? సో ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమేనా? సినిమా అయితే చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నోన్నో రావాలని కోరుకుంటున్నాం. ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇంకేం చెప్పడానికి మాటలు రావట్లేదు. సినిమా హాఫ్ చూసినాకే మాటలు రావట్లేదు. ఇంకా ఫుల్ చూస్తే ఎలా ఉంటుందో. చాలా బాగుంది సినిమా అయితే, అందరు చూడండి. థ్యాంక్ యూ. సినిమా ఎలా అనిపించింది? మస్తుందన్న సినిమా అయితే మస్తుంది. ఇట్లాంటి సినిమాలు మళ్ళీ ఇంకా ఎన్నెన్నో కావాలని కోరుకుంటున్నాము. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్లోనే చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. సినిమా మెంటల్ ఉందన్న, సై ఉందన్న, బాగుండలేదన్న. థ్యాంక్స్. సినిమా మాత్రం మస్తు ఉందన్న, మస్తు అంటే మస్తు ఉంది. సినిమా అయితే మస్తు ఉంది. అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి అంటున్నా. ఎలా అనిపించింది సినిమా? బాగుంది, చాలా బాగుంది. కళ్యాణ్ గారు బాగా చేశారు. ఏం నచ్చింది సినిమాలో బాగా నీకు? పులిని వేట్లాడే బిబ్బుని, అది మస్తు ఉంది. పవన్ కళ్యాణ్ గారు బాగున్నారు. మా పేరు ఆద్య పొలినా. ఏ స్కూల్? సెయింట్ జోసెఫ్ గ్రామర్ హై స్కూల్. ఓకే, సరే. సినిమా చూసారు కదా ఫస్ట్ హాఫ్, ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్? చాలా చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? అది బాగుంది, బెబ్బులిని, అది బాగుంది. డైలాగ్ నచ్చింది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసారంట ముందర? చూసాం. ఏం సినిమాలు చూసారు? ఖుషి చాలా చూసాం. మరి ఆ సినిమాతో ఈ సినిమాకి బాగుంది? ఆ సినిమా బాగుందా, ఇవి బాగున్నాయి? ఇదే బాగుంది. ఇదే బాగుందా? మరి లుక్స్ ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మీద? బాగుంది. ఒకసారి ఇట్లా హరిహర వీరమల్లు చిత్రము ఈరోజు బాలల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించడం జరిగింది. అంటే కిడ్స్కు, ఎందుకంటే మా అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు అనుగుణంగా ఆయన జీతము పిఠాపురంలో పిల్లలకి ఇస్తున్నారన్నమాట, ప్రతి నెల జీతము. సో మేము కూడా అభిమానులుగా ఏదైనా చేయాలని చెప్పేసి మా యూఎస్ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు ఒక ఇనిషియేటివ్, అంటే ఇలా చేస్తే బాగుంటుంది కదా అనేసి ఒక ఐడియా మొత్తం వాళ్ళు మేము కలిసి ఇప్పుడు ఈరోజు ఇలా చేశాము. సో ఈరోజు 500 మెంబర్స్ పిల్లలకు వాళ్ళకు మంచిగా అంటే ఫుడ్ పెట్టి ప్రశాంతంగా సినిమా చూపిస్తూ వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి సినిమా అంటే ఇప్పుడు ఒక సనాతన ధర్మం గురించి కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు చూడాలి కాబట్టి, ఎస్పెషల్లీ పిల్లలు చూడాలి కాబట్టి ఈ సినిమా ఈరోజు వాళ్ళ కోసం స్పెషల్ షో వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియాకు, నాయకులకు, రత్నంగారికి అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ చాలా తక్కువ టైంలో అనుకుని ఇంత ఇనిషియేటివ్కి సపోర్ట్ చేశారు యూఎస్ఏ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. సో ఇనిషియేట్ చేయడము ఇక్కడ సందీప్ లోకల్గా మొత్తం అంతా చూసుకుని ఇమీడియట్గా అంటే ఇంతమంది కిడ్స్ గ్యాదర్ చేసి వాళ్ళని ఆర్గనైజ్డ్గా తీసుకొచ్చి వాళ్ళని జాగ్రత్త సినిమా చూపించి మళ్ళీ పంపించే రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకుని చాలా బాగా జరిగింది. ఇది ఏంటంటే ఒక హిస్టారిక్ ఫిలిం కాబట్టి మేము కూడా ఏంటంటే ఇది ఖచ్చితంగా ఒక సెట్ ఆఫ్ చిన్నపిల్లలకి చూపిస్తే బాగుంటుంది అనుకుని ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకుని చేశాము. సో అది గ్రాండ్ సక్సెస్ అయింది. సో దీనికి ఇట్లా హెల్ప్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్.